మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతిని ఈరోజు మందమరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యలో చేసుకోవడం జరిగింది. ఏదైతే రాజీవ్ మన దేశానికి ఎన్నెల్లని సేవలు చేసిన గొప్ప నాయకుడు, అలాగే ఇందిరమ్మ స్ఫూర్తితో ఈ దేశంలో పేద ప్రజలు ఉండద్దనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. అలాగే మనకు 18 సంవత్సరాలకి ఓటకు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ గారికి దక్కుతుంది. ఐటీ రంగాన్ని ప్రవేశపెట్టింది రాజీవ్ గాంధీ గారే. రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి అతని సేవలు అంకితం చేసిండు. ప్రతి ఒక్కరూ రాజీవ్ గాంధీ గారి ఆశయాలను కొనసాగించాలి. అలాగే వాళ్ళను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కుమారుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు భయపడకుండా ఉగ్రవాదుల దాడిలో మరణించినా కూడా, తండ్రి మరణించినా కూడా కొడుకు రాహుల్ గాంధీ గారు భయపడకుండా ఈ దేశాన్ని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అధికారంలోకి తీసుకురావడం జరిగింది. రానున్న రోజుల్లో సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మన దేశంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఈనాడు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతిని మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులు అందరి సమక్షంలో ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు మన సోదరుడు చెప్పినట్టు ఐటీకి పునాది వేసినటువంటి నాయకులు, దేశాన్ని కాపాడడానికి ముందున్నటువంటి నాయకులు, దేశం కోసం, దేశ ప్రజల కోసం ప్రాణం ఇచ్చినటువంటి నాయకుడు, దేశ ప్రజలకు ఎనలేని సేవలు చేసి అంటే అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఈరోజు ఆయన లేకపోవడం అనేది బాధాకరంగా ఉన్నప్పటికీ ఆయన పేరు మీద దేశవ్యాప్తంగా ప్రతి కార్యకర్త, నాయకులు, అందరూ మహిళలు, ప్రతి పార్టీకి, ప్రతి వర్గంలో ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా ఆయన సేవలు, ఆయన తరఫున ఆయన అడుగుజాడలో నడుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి తండ్రి లేనంత మాత్రాన మా తండ్రి లేడని మీరెవరు నిరుత్సాహపడద్దు, మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితి రాదని చెప్పేసి మరి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మరి కాంగ్రెస్ పార్టీ జెండాను భుజస్కంధాల మీద వేసుకొని మన భారతదేశాన్ని కాపాడడం కోసం ముందున్నటువంటి నాయకులు వాళ్ళు.